కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. రబీ సీజన్లో బాయిల్డ్ రైస్ కోటా అదనంగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు పెంచాలని లేఖలో విన్నవించారు. సీఎంఆర్ మిల్లింగ్ రైస్ గడువు జనవరి 31 వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. బాయిల్డ్ రైస్ తరలించేందుకు అదనపు ర్యాక్స్ కేటాయించాలని కోరారు. అంతేకాదు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరణకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఉత్తమ్ 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు గోడౌన్ స్టోరేజ్ కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ బకాయిలు 1468 కోట్ల రూపాయలు విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 89,988 మెట్రిక్ టన్నుల బియ్యానికి 343 కోట్ల రూపాయల సబ్సిడీ విడుదల చేయాలన్నారు.